రేవయ్యా ఏం ముసుకేసుకో పడుకున్నావా? ఏందమ్మా బాధపడతా ఉన్నానమ్మా. దేనికయ్యా? ఏముందా రమణే చచ్చిపోయాడు కదా మన ఊర్లో. 62 మందిని అరెస్ట్ చేసేసారు మా పోలీసు వాళ్ళ. ఏంది 62 మంది కలిసి రావణయ్యని చంపేశారా? 62 మంది రమణయ్యని చంపలా. రమణయ్య బస్సు కింద పడి చచ్చిపోయాడా. బస్సులో 60 మంది ఉన్నారు. 62 మందిని అరెస్ట్ చేశారు. ఇంకిద్దరు ఎవరా? అదే డిపో మేనేజర్ బస్సు ఓనరు. అవునా? రావణయ్య మంచి పని చేశాడయ్యా. ఏందమ్మా బస్సు కింద పడిపోయి చచ్చిపోతే పాప మంచి పని చేసేది ఏంది? అదే రైలు కింద పడి ఉంటే రావణయ్య 3000 మందిని అరెస్ట్ చేసేవాడు సుబ్బు. 3000 మంది ఎందుకని? ఆ, ఓ రైల్లో ఉండే వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళని. ఇంకిద్దరు కూడా. ఇంకిద్దరు ఎవరు? ఆయన రైల్వే శాఖ మంత్రి నోటీసీ టికెట్లు అమ్మిన వాళ్ళని. అదే అయితే రేపు మనము తిరునాళ్ళకి పోదాము. పోదాము. 4 కార్లు పెట్టున్నాయి పోదాం. వద్దయ్యా, ఏమే నాకు భయం, మర్చిపోదాం. ముందు రోజే నడిచిపోదామా? అంటే నడిచిపోతే ప్రమాదాలు జరగవనే. అంతే. పుష్కరాల్లో నడిచి అందరు లోపలికి బాబోయింది ఇది నదిలోకి. 29 మంది చచ్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆ కందుకూరులో సభ పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు. 7 మంది చచ్చిపోయారు తొక్కిసలాట్లోనే. నిజమే. అలిపిరిలో తొక్కిసలాట్లోనే చచ్చిపోయింది. అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు? అందుకని నడిచిపోతే కూడా తొక్కిసలాట్లో చచ్చిపోతారు కాబట్టి ఆడికి బాబులు ఈ 4 ఏళ్లు మన ఇంట్లోనే ఉందామంట. నేను ఇటు ముసుకేసుకొని క్వశ్చన్లు అడుగుతా ఉంటా. నువ్వు కనపడకుండా క్వశ్చన్లకు సమాధానం చెప్తా ఉండు. జనాల అనుమానాలు తీర్చేద్దాం. అట్టే అయ్యా. చట్టం అట్టుంది ఇప్పుడు. కింద ఎవరు పడ్డారు ఎంతమంది పడ్డారని కాదు, పైన ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి లోపల వేయండి అని చెప్పారు చట్టంలో. అవునా? ఇంక నుంచి ఎవరన్నా సభ పెడుతున్నా గానీ రాజకీయ నాయకులు పోతుంటే 100 మందే జనాలు ఉండాలా, 9 కార్లు మాత్రమే ఉండాలా. ఇది అందరికంట. చంద్రబాబు నాయుడు సభలకు చూడడానికి ఇప్పుడు జనాలు ఎక్కువ రావట్లా. అంతేనా? అందుకే రావట్లా. ఆయన మీద అభిమానం లేక కాదు, పల్చగా వస్తున్నారు జనాలు. ఆయన ఫాలో అవుతున్నాడు ముందాన్ని. అంతే.